చలికే వణికిపోతున్నాం. మరి ఇక్కడికి వెడితే మనకు ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీల సెంటీగ్రేడ్లకు తగ్గితేనే గజగజ వణికిపోతున్నాం. ఉదయం సాయంత్రం స్వెటర్లు లేనిదే బయటకు రాలేకపోతున్నాం. కానీ భూమి మీద కొన్ని చోట్ల అత్యంత శీతల పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఎప్పుడూ -డిగ్రీలలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మనం నోట్లోంచి ఆవిరి వదిలితే అది అక్కడక్కడే మంచుగా మారిపోయి కింద పడేంత చల్లగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల మనుషులు కూడా నివసిస్తుంటారు. మరి భూమి మీద అత్యంత చల్లటి ప్రాంతాలేవో తెలుసుకుందామా? డోమ్ ఫుజీ అంటార్కిటికా భూమి మీద ఇప్పటి వరకు నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఇక్కడిది. అంటార్కిటికాలోని డోమ్ ఫుజీ ప్రాంతంలో 2010లో అత్యల్పంగా -93.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓస్టోక్ స్టేషన్ అంటార్కిటికా ఖండంలోని ఈ పరిశోధన కేంద్రం పరిసరాలలో 1983 జూలై 21న -89.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏడాది పొడవునా పరిశోధనలు జరిగే ప్రదేశం ఇది. ఓయమ్యక్యోన్, సైబీరియా, రష్యా సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాల్లో అత్యంత చల్లగా ఉండేది ఇది. సమీపంలోని ఖనిజ నిక్షేపాల తవ్వకాల కోసం ఇక్కడ ఓ చిన్న పట్టణం ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు తరచూ -67 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. వెర్కోయానెస్క్, సైబీరియా, రష్యా ఇది కూడా ప్రజలు నివసించే ప్రాంతమే. ఇక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల కన్నా తగ్గిపోతూ ఉంటుంది. నార్త్ ఐస్ గ్రీన్లాండ్, కెనడాకు దగ్గరగా ఉండే గ్రీన్లాండ్ ఏడాది పొడవునా మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఇక్కడ కూడా అంటార్కిటికా తరహాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇక్కడ మనుషుల శాశ్వత నివాసాలు లేవు. స్నాగ్, యూకోన్, కెనడా, ఉత్తర అమెరికాలో అత్యంత శీతల పరిస్థితులు ఉండే ప్రాంతం స్నాగ్. ఇక్కడ ఇప్పటి వరకు -63 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తరచూ ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. ఉలాంబటార్, మంగోలియా ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే ఒక రాజధాని ప్రాంతం ఉలాంబటార్. ఇక్కడ ఏటా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -30-40 డిగ్రీల స్థాయికి పడిపోతుంటాయి. ప్రాస్పెక్ట్ క్రీక్, అలస్కా, యుఎస్ఏలో అత్యంత శీతల ప్రదేశం ఇది. ట్రాన్స్ అలస్కా పైప్ లైన్ పనులు చేయడం, నిర్వహణ కోసం గతంలో ఇక్కడ కార్మికులు, అధికారుల షెల్టర్లు ఉండేవి. కానీ అక్కడ దుర్భర వాతావరణం కారణంగా ఇప్పుడు మనుషులెవరూ ఉండడం లేదు.